లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ కానీ సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్లో ఉన్న కపుల్స్ ఇదైతే ఉన్నారో అలాంటివి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడం, మేబీ ప్రాపర్టీ ఇష్యూ ఆర్ లిటిగేషన్ ఇష్యూ ఆర్ యూనో వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్, అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు క్లయింట్స్ వచ్చారా? యా, కిడ్స్ లేని వాళ్ళు మ్యారీడ్ కపుల్స్ వస్తారు. లైక్ దే విల్ హ్యావ్ అ మ్యారేజ్ హిస్టరీ ఆఫ్ 10 years పెళ్ళయింది, బట్ మేము కిడ్స్ వద్దనుకున్నాము, వీఆర్ మోర్ కెరియర్ ఓరియంటెడ్, అలా కూడా ఉంటారనమాట. కెరియర్ కోసం వీ హ్యావ్ సో మెనీ గోల్స్ అండ్ అంబిషన్స్ దట్ వీ కాంట్ ఇన్వెస్ట్ ఆన్ ఎ కిడ్కి జస్టిస్ చేయలేము. సో వీ డిసైడెడ్ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ కెరియర్స్ అండ్ బిల్డ్ దెమ్ అన్నట్టు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ మోర్ సింపుల్ కదా. వెన్ కిడ్స్ ఆర్ ఇన్వాల్వ్ దే విల్ బి చైల్డ్ కస్టడీ బ్యాటిల్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ హూస్ గోన్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్, వీళ్ళిద్దరు ఇఫ్ దే పార్ట్ వేస్, కిడ్ ఎక్కడ ఉండాలి, మదర్ దగ్గర ఉంటే ఫాదర్ దగ్గర, మదర్ కి ఇన్కమ్ లేకపోతే ఫాదర్ షుడ్ సఫైజ్ దట్ మంత్లీ ఇవ్వడము మెయింటెనెన్స్ కోసము, ఇలాంటివి జరుగుతుంటాయి. అలా లేనప్పుడు వెన్ దేర్ ఇస్ డ్యూయల్ ఇన్కమ్, యాజ్ ఐ సెడ్, ఇద్దరికి ఎర్నింగ్ కెపాసిటీ ఉంది, దే ఆర్ డూయింగ్ వెల్ అనుకోండి, దెన్ దిస్ వోంట్ కమ్ అప్ కదా. మెయింటెనెన్స్ కానీ చైల్డ్ కస్టడీ ఇవి రాకుండా అవి రాదు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు జాయింట్ ఓనర్షిప్ ఉండొచ్చు ఆర్ జాయింట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు వాళ్ళకు, అలాంటివి కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. జాయింట్ వాటిలో ఏంటంటే వాళ్ళు వాళ్ళ షేర్ తీసుకుంటారు. యూజువల్లీ ఇప్పుడు డ్యూయల్ ఇన్కమ్ ఉందంటే ఏం చేస్తుంటారంటే ఒక జాయింట్ అకౌంట్ పెట్టుకుని ఏదైతే వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందో అపార్ట్ ఫ్రమ్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్, ఆ ఉన్నదాన్ని ఒక హౌస్ కొనుక్కోవడము, ఒక వెహికల్ కొనుక్కోవడము, లేకపోతే ఒక ట్రావెలింగ్ ఫండ్ కింద కూడా దే విల్ మేక్ ఇట్. సో వన్స్ దే డిసైడ్ ఇంకొద్దు మనం డివర్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు అది హాఫ్ అవ్వడము ఆర్ యాజ్ పర్ దేర్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు నా శాలరీ నుంచి నేను ఎంత వేసాను, మా హస్బెండ్ శాలరీ నుంచి ఆయన ఎంత వేసాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇట్, దాన్ని బట్టి కూడా దే కెన్ టేక్ అ కాల్. మ్యూచువల్ అయితే ఇట్ ఈస్ దేర్ విష్. కొంతమంది ఏంటంటే నాకు వద్దు, నేను యుఎస్ వెళ్ళిపోతున్నా, నాకు మంచి జాబ్ వచ్చింది, ఆ అమ్మాయికే ఇచ్చేయండి, షీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ దట్ ఫండ్, మేమేమైతే అక్యుములేట్ చేసామో, అలా వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ కోర్టుకి వెళ్తే కోర్ట్ విల్ సీ ద కాంట్రిబ్యూషన్, ఎవరెంత ఇన్వెస్ట్ చేశారు అండ్ ఎవరి జాబ్. ఇప్పుడు నా జాబ్ 20,000 ఉంది, మా హస్బెండ్ 2 lakhs ఉంది. ఐ కాంట్ బి టేకెన్ యాజ్ ఓకే ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి కదా అని చెప్పి. టిల్ నవ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్. సో కోర్ట్ విల్ కన్సిడర్ అండ్ ఆల్ దాట్ అండ్ సే హస్బెండ్ ని కొంత అమ్మాయికి ఇవ్వండి టు సపోర్ట్ అన్నట్టు, బికాస్ తన ఇన్కమ్ చాలా తక్కువ ఉంది కదా, నాట్ ఈవెన్ క్లోజ్ టు యూ. అండ్ ఇఫ్ వాట్ ఇఫ్ దట్ వైఫ్ ఆర్ ద పార్ట్నర్, ఇట్ కెన్ బి మేల్ పార్ట్నర్ కానీ జెంట్ కానీ లేడీ కానీ, వాళ్ళకు ఇంకా నో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదా, అప్పుడు ఏంటి ఇది లీగలీ ఎలా? సింగిల్ ఇన్కమ్, నో కిడ్స్, బట్ దే వాంట్ టు పార్ట్ వేస్, అప్పుడు మెయింటెనెన్స్ కి వైఫ్ అడిగితే కొంత ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే షీ షుడ్ ఆల్సో సర్వైవ్. ఇప్పుడు దాకా ఆవిడకి ఎక్కడ ఇన్కమ్ లేదు కాబట్టి. మెయింటెనెన్స్ ఒకటే కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఏదైనా జాయింట్ వెంచర్స్ ఉండొచ్చు, ఆర్ దేవుడ బాట్ ఇల్లు ఆర్ అపార్ట్మెంట్ ఆర్ ఏదైనా పొలం కొనుక్కొని ఉండొచ్చు, అప్పుడు ఎలా ఇది అప్లై అవుతుంది? అంటే జాయింట్ గా కాదు, ఇప్పుడు జాయింట్ గా కొనుక్కుని ఉంటే తనకి ఆల్రెడీ హక్కు ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అలా కాకుండా హస్బెండే కొనుక్కుంటే అసెట్స్ మీదకి వెళ్ళలేరు, బట్ ఇన్కమ్ మీద దే కెన్ డివైడ్. అసెట్స్ మీదకి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే ఇఫ్ ద హస్బెండ్ ఇస్ విల్లింగ్ టు పార్ట్ వేస్, కొంత వైఫ్ కి ఇద్దాము. యాజ్ ఐ సెడ్, ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు అవుతుందంటే వెన్ వన్ పార్ట్నర్ ఇస్ లీవింగ్ ద కంట్రీ అనుకోండి, జనరల్ గా ఏం చేస్తారంటే ఇల్లు కూడా తనకు ఉండనివ్వండి, లేడీ కదా తను ఉంటుంది, నేను ఎలానో అబ్రాడ్ వెళ్తున్నా, ఐఎమ్ స్టార్టింగ్ ఏ లైఫ్ అన్నట్టు అలా జరుగుతుంటుంది. ఓకే. సో ఈ ట్రెండ్ ఇట్